నియోజకవర్గం తాడేపల్లి టౌన్లోని అపార్ట్మెంట్ వాసులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కర్నూలుకి వెళ్తే మొత్తం రెన్యూవల్ ఎనర్జీ ఫోకస్ చేయాలి. అండ్ కర్నూలులో హార్టికల్చర్ మిషన్ నేను ప్రకటించాను. సో ప్రపంచానికి కావాల్సిన మామిడి ఎందుకు మన కర్నూలు జిల్లా రాయలసీమలో పండించగలం, అక్కడి నుంచి ఎందుకు పండించకూడదు అనేది నా ఆలోచన. దెన్ కడపకు వచ్చగల స్పోర్ట్స్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ ఇద్దామని, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్టింగ్ రిలేటెడ్ అంతా కడపకి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక లక్ష్యం తీసుకున్నాం. చిత్తూరు మొత్తం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు షెన్జన్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు, చైనాలో. ఇట్స్ వర్త్ సీ. ఎంత అద్భుతంగా సిటీ నిర్మించారు. మీకు సింపుల్ మాన్యువల్ ప్రింటింగ్ టు ఫోన్, ఫినిష్డ్ ఫోన్ వరకు అన్నీ ఉంది. 100 కిలోమీటర్లో క్లస్టర్ లాగా క్రియేట్ చేశారు. ఆ క్లస్టర్ క్రియేట్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చిత్తూరు జిల్లాలో. దెన్ నెల్లూరు ఆల్రెడీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ థ్యాంక్స్ టు శ్రీ సిటీ. సో చెన్నై స్పిల్ఓవర్ పరిశ్రమలని మనకు అక్కడ వచ్చినంత అవకాశం ఉంది. సో అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అక్కడ వీ వాంట్ టు గో డీప్. సో వీ డోంట్ వాంట్ టు బి ఓన్లీ అబౌట్ ఐటీ. డెఫినెట్లీ ఐటీ మాకు ఫోకస్ ఉంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. సో బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ వీ వాంట్ టు క్రియేట్ 20 lakh జాబ్స్. అది మా లక్ష్యం. మీరు అడగచ్చు ఇది ఎట్లా సాధ్యమే. ఐఎమ్ ప్రియంప్టింగ్ యువర్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించని ఈ ప్రభుత్వం శాసన మండలి సాక్షిగా సమాధానం చెప్పారు. దే హావ్ సెడ్ దట్. సో గతంలోనే 6 లక్షలు తీసుకొచ్చాం, మొమెంటం బిల్డ్ చేశాం. అన్ఫార్చునేట్లీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న తప్పనిసరిగా 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో వీ విల్ క్రియేట్. థ్యాంక్ యూ. ఇంకా 42 రోజులు అనుకుంటా ఎన్నికలకి. ఈ 42 రోజుల్లో మీరు చేయాల్సిన బిగ్గెస్ట్ బెనిఫిట్ నంబర్ 1, మీ ఫోన్లో ఉన్న ప్రతి నంబర్, మళ్ళీ నంబర్లు కానీ రాష్ట్రంలో నంబర్లు కానీ ఫోన్ చేసి వాళ్ళ ముందర చైతన్యం తీసుకురండి. వర్డ్ ఆఫ్ మౌత్, అది నంబర్ 1. రెండోది, మీ అపార్ట్మెంట్ బ్లాక్ లో కానీ ఇక్కడ మిత్రులతో కానీ బంధువులతో కానీ మాట్లాడి వాళ్ళ చైతన్యం తీసుకొస్తాం. మూడోది, ఎలక్షన్ రోజు నాడు ఎందుకంటే ఇబ్బంది పెడతారు కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మొన్న తేలిపోయింది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ పెత్తందారులంట. వాళ్ళ మంగళగిరి సోషల్ మీడియాలో చెప్పేశారు, అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాళ్ళందరూ పెత్తందారులంట. అంటే ఓట్లు అవసరం లేదంట మనకి. ఎంత అన్యాయం చూడండి. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్న ఓటర్ టర్న్ తగ్గించాలి. అంటే గొడవలు సృష్టించి 1 గంట లేట్ చేస్తారు పోలింగ్. ఓర్పు సహనంతో మనం ఓటు పడే వరకు అందరం లైన్ లో నుంచుని ఓటేయాలి. మన అపార్ట్మెంట్ చివరి ఓటు పడే వరకు ఎవరు కదలకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ఓటు రాబోయే 5 సంవత్సరాలు మన భవిత ఆధారపడింది. 2 ఓట్లు కదా, ఒకటి మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేకి. ఈ 2 ఓట్లు మనం చాలా ఓర్పు సహనంతో లైన్లో నుంచి ఓటు వేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. సో ఈ 3 చేయండి, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ us. థ్యాంక్ యూ. ఎలాంటి కొత్త మార్పులు చేస్తారు, ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంకొకటి మీరు అన్నారు కదా 20 lakh మెంబర్స్ కి జాబ్ ఇస్తానని. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ రావాలంటే స్కిల్స్ ఉండాలి, అలానే ఊరికి ఇవ్వలేరు. సో మీరు స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెడతారు, ఎలా అని ఏం చేస్తారు? మొన్న నవ్వుకున్న పాదయాత్ర, అంటే బాబు గారు బయటకు వచ్చిన పాదయాత్ర ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి జిల్లా నడుస్తుంటే చిన్నోడు వచ్చి, తమ్ముడు వచ్చి, అన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో బాగుండేది, అది కొనసాగించాలని నాకు చెప్పాడు. నేను నవ్వుకున్నా మనసులో. దానివల్లే పాపం బాబు గారిని ఇబ్బంది పెట్టారు. చెల్లి మీరు చూస్తే తెలుగులో హైదరాబాద్కి వెళ్తున్నారు, బెంగళూరుకి వెళ్తున్నారు, చెన్నైకి వెళ్తున్నారు, నార్త్ ఇండియాకి వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా పనిచేసేదానికి. మళ్ళీ